వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వరుణ్. సో నిత్యం మన రాష్ట్రంలో ఎలాంటి హాట్ కిప్ టాపిక్స్ జరుగుతున్నాయో జిల్లాల వారీగా మా ప్రతినిధులు అయితే సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మీ అందరికీ అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. సో ఈ రోజు హాట్ హీట్ టాపిక్స్ ఎలాంటివి ఉంటాయో చూద్దాం. మా ప్రతినిధులు అయితే సిద్ధంగా ఉన్నారు. మొదటిగా మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రేపు సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోని జిల్లా కలెక్టరేట్ అదేవిధంగా ఎస్పీ కార్యాలయం మెడికల్ కళాశాలను అయితే సీఎం ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాత్రి కిషోర్. వీళ్ళిద్దరూ కూడా మంత్రి యొక్క ఏర్పాట్లను పూర్తిగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, పూర్తిగా అప్డేట్స్ మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరుణ్, రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. మొదటగా ఆయన టిఆర్ఎస్ భవన్ ప్రారంభించిన అనంతరము నూతనంగా నిర్మించినటువంటి కలెక్టరేట్ భవనంతో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. అదే విధంగా అనంతరం జరిగే ఏదైతే దాదాపు 1,00,000 మందితో జరిగే బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యొక్క ఏర్పాటునైతే మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్, అదే విధంగా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క బహిరంగ సభ ద్వారా కేసీఆర్ రానున్న ఎలక్షన్ల నుంచి కూడా ఆయన ఉపన్యాసం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో వేలాది కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి జిల్లా కలెక్టరేట్ తో పాటు మెడికల్ కళాశాల, దాదాపు ఎన్నో ఏళ్ళుగా కలలు కంటున్నటువంటి సూర్యాపేట ప్రజలు యొక్క మెడికల్ కళాశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రి జగదీష్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. అదే విధంగా కొత్త కలెక్టరేట్ తో పాటు కొత్త ఎస్పీ కార్యాలయంతో పాటు సమీకృత ఏదైతే వెజిటేరియన్ కావచ్చు, నాన్ వెజిటేరియన్ వారికి ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్ కార్యాలయం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ఏదైతే ఈనాడు ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి 100 ఎకరాల స్థలంలో దాదాపు 1,00,000 మందితో ఈ యొక్క బహిరంగ సభను అయితే నిర్వహించనున్నారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు భువనగిరి, అదే విధంగా నల్గొండ జిల్లా కేంద్రాల నుండి కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేసి ఈ యొక్క సభను విజయవంతం చేసేందుకు చేస్తున్నారు. ఇప్పుడు మనం సభా ప్రాంగణంలో ఉన్నాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ పనులు కూడా చకచకా నడుస్తున్నాయి. రేపు ఉదయం సాయంత్రానికి జరిగే యొక్క బహిరంగ సభ కోసం ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లను రాత్రింబావులు కష్టపడుతూ ఇక్కడ స్టేజ్ నిర్మాణం కూడా జరుగుతుంది. కాసంత వర్ష ప్రభావం కనిపించే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ కూడా వర్షానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. మొత్తానికి సీఎం సభను విజయవంతం చేసేందుకు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి రేపు పనుల శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలతో పాటు దాదాపు 1,00,000 మందితో నిర్వహించినటువంటి ఈ యొక్క ప్రగతి నివేదన సభను విజయవంతం చేసేందుకైతే జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి దగ్గరుండి వారం రోజులుగా ఏర్పాట్లను అయితే పూర్తి చేస్తున్నారు. రేపు సీఎం సభకు అయితే ఇప్పటి వరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరుణ్, కేసీఆర్ తో పాటు ముఖ్య అతిథులు, ముఖ్యులు, ఒకవేళ మంత్రులు కూడా ఎవరెవరు హాజరు కానున్నారు ఈ సభకు? రేపు 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. ఆయనతో పాటు మంత్రులు హరీష్ రావు, ఏదైతే వైద్య శాఖ మంత్రులు హరీష్ రావుతో పాటు అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా రానున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టరేట్ తో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయము, అదే విధంగా సమీకృత కార్యాలయము, అదే విధంగా నూతనంగా ఏర్పాటు చేసిన ట్యాంక్ బండ్ అన్ని పనులు ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి నేరుగా బహిరంగ సభకు చేరుకొని అక్కడ సభను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. మరో 2 నెలల్లో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సభను ఉద్దేశించి దిశానిర్దేశం కూడా చేయనున్నారు. మొత్తానికి సూర్యాపేట జిల్లాకు గత కొద్ది రోజులుగా ఏదైతే సూర్యాపేట జిల్లాతో పాటు తుంగతుర్తి నియోజకవర్గాలకు కాళేశ్వరం, ఏదైతే గోదావరి నీళ్లు కలలు కంటున్నారు ఇక్కడ రైతాంగము, ఆ యొక్క గోదావరి కాళేశ్వరం నుంచి కూడా గోదావరి నీళ్లు నెల రోజుల క్రితం ఇక్కడ పంట పొలాలు పచ్చగా అయినాయి. ఇక్కడ రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారిని ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలపడంతో పాటు కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లు కూడా ఈ యొక్క సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ప్రవహిస్తున్నాయి. ఈ యొక్క కొద్ది రోజుల క్రితం మంత్రి జగదీష్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లక్ష దీపార్పణ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజలందరూ కూడా 1,00,000 మందిగా పైగాని గిన్నిస్ రికార్డులు కూడా ఎక్కడం జరిగింది. అన్నిటిని ఉద్దేశించి ఈ యొక్క సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని దిశను మార్చుతున్నటువంటి, రూపురేఖలు మారుతున్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడైతే భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే చేశారు. అదే విధంగా పోలీసులు కూడా ముఖ్యమంత్రి సభను ఉద్దేశించి పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడైతే ఏర్పాట్లన్నీ పూర్తిగా వచ్చాయి. రేపు ఉదయం 11 గంటల తర్వాత ప్రారంభోత్సవాల అనంతరం భారీ బహిరంగ సభ జరగనుంది. వరుణ్.
చెప్పినట్టే మరొకసారి గిన్నిస్ బుక్ రికార్డుకి సూర్యాపేట జిల్లా ఎక్కువగా చేస్తుంది అనుకోవచ్చా? అయితే కాళేశ్వరం నీళ్లు సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట నియోజకవర్గంతో పాటు తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు కూడా ఇక్కడ నుంచి గోదావరి నీళ్లు అందడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా గోదావరి నీళ్ల కోసం ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాంటి గోదావరి నీళ్లు ఇక్కడికి రావడంతో కొద్ది రోజుల క్రితం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కాలువల వెంట 1,00,000 మందితో జన సమీకరణ చేసి 1,00,000 మంది జనము ఆ యొక్క గోదావరి నీళ్లకు స్వాగతం పలుతూ పూలు జల్లుతూ 1,00,000 దీపార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. రేపు బహిరంగ సభకు కూడా దాదాపు 1,00,000 నుండి 2,00,000 మంది జన సమీకరణకైతే ఇక్కడ నాయకులు సూర్యాపేట జిల్లాతో పాటు భువనగిరి, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ కూడా చేస్తున్నారు. ఈ యొక్క సభను విజయవంతం చేసి రేపు రానున్న ఎన్నికలలో ఈ ముఖ్యమంత్రి యొక్క సభ నుంచి కూడా దిశ నిర్దేశించారు. రేపు ఎలక్షన్ లో ఏ విధంగా ఎదుర్కోబోతున్నాము, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటనేది కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి చేసే అవకాశంతో పాటు ఎన్నికలను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. అయితే కిరణ్, ఎప్పుడు మనం చూసుకున్నట్లయితే సభా ప్రాంగణం అదేవిధంగా ఎక్కువగా హల్చల్ అవుతూ ఉండేది. సో ఈసారి 3 నెలలు మాత్రమే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు అధికార పక్షాలకు కూడా మాటలుద్దం జరుగుతుంది. రేపు జరగబోయే సభలో ప్రతిపక్షాలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ గారు ఎక్కువగా మాట్లాడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అక్కడ? తప్పకుండా వరుణ్, ఎందుకంటే మరో 2 నెలల్లో సాధారణ ఎన్నికలు రాబోతున్న ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలను కూడా విమర్శించే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత 4 రోజులకెళ్ళి చూసినట్టయితే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం, అదేవిధంగా గృహలక్ష్మి పథకం, అదేవిధంగా దళిత బంధు, అదేవిధంగా నిరుపేదలందరూ కూడా గృహ బంధు, బీసీ బంధు ఇలాంటి పథకాలన్నీ కూడా గత 4 రోజుల్లోనే ఈ యొక్క పథకాలను ప్రకటించి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో మరోమారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇప్పటికే ప్రణాళికలను కూడా పూర్తి చేసింది. వారు చేసిన అభివృద్ధితో పాటు ప్రతిపక్షాలను కూడా ముఖ్యమంత్రి కాంగ్రెస్ తో పాటు బీజేపీని తీవ్ర స్థాయిలో విమర్శించే అవకాశాలు కూడా ఈ యొక్క సభ నుండి ముఖ్యమంత్రి ప్రసంగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వరుణ్. రైట్, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే రేపు సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ పర్యటన అయితే ఉంటుంది. దీన్ని సీఎం పర్యటన ఏర్పాట్లు అయితే మంత్రి జగదీష్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో సంగారెడ్డిలో 4వ రోజుకు ఏఎన్ఎంల ధర్నా అయితే కొనసాగుతూ ఉంది. తమను రెగ్యులర్ చేయాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కువగా మరేపు సీజనల్ వ్యాధులు గ్రామాల్లో ప్రభుత్వం ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు పక్క వైద్యుల సేవలకై తీవ్ర ఆటంకం కలుగుతుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందుబాటులోను. సునీల్, చెప్పండి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సెకండ్ ఏఎన్ఎం లో ధర్నా చేపట్టారు. ఒక దశలో చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెకండ్ ఏఎన్ఎం లో ధర్నా తీవ్రతరమైందని చెప్పవచ్చు. అయితే వీరి ఆందోళన 4వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే వాళ్ళు జిల్లా స్థాయి అధికారులకు కానివ్వండి, రాష్ట్ర స్థాయి అధికారులకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇప్పటికే సమ్మె నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4వ రోజుకు సెకండ్ ఏఎన్ఎం లో ధర్నా చేరుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డిలోని కలెక్టరేట్ కార్యాలయం పక్కన దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని సెకండ్ ఏఎన్ఎం లో ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా వారి ప్రధాన డిమాండ్ ఉందని చెప్పవచ్చు. అయితే వీరు చేస్తున్నటువంటి ఆందోళనకు ప్రతిపక్ష పార్టీల నుండి కూడా ప్రతిరోజు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని చెప్పి కూడా చెప్పవచ్చు. అయితే ఏఐటీయూసీ నాయకుల ఆధ్వర్యంలో వీరే దీక్షా శిబిరాలు కానివ్వండి, నిరసన సమ్మె కానీ కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే మంత్రి హరీష్ రావు సొంత జిల్లా కావడంతో ఈ వైద్య సేవలకు ఆటంకం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతిపక్ష నాయకులు మాత్రం సొంత జిల్లాలో, మంత్రి హరీష్ రావు సొంత జిల్లాలో ఆయన వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సెకండ్ ఏఎన్ఎం లో ధర్నా చేయడం, అదేవిధంగా తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు ఆటంకం కలుగుతుందని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సెకండ్ ఏఎన్ఎం లకు న్యాయం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందాలంటే ఖచ్చితంగా సెకండ్ ఏఎన్ఎం లో పాత్ర కీలకం అని చెప్పవచ్చు. అయితే వారు ఇప్పుడు సమ్మెలో ఉండడంతో పిల్లలకు ఇవ్వాల్సిన టీకాలు కానివ్వండి, లేకపోతే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు వాటన్నింటినీ కూడా నివారించేందుకు ప్రతి ఇంటికి సెకండ్ ఏఎన్ఎం లో ప్రత్యేక వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం వారు సమ్మెలో ఉండటంతో వైద్య సేవలకు కూడా ఆటంకం కలిగిందని చెప్పవచ్చు. అయితే డిఎంహెచ్ఓ కార్యాలయాలతో కూడా గతంలో వారు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా సంగారెడ్డిలో సెకండ్ ఏఎన్ఎం లో ధర్నా చేసినటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరోధిక సమ్మె చేపట్టారు సెకండ్ ఏఎన్ఎం. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా వైద్య సేవలకు పెద్ద ఎత్తున ఆటంకం కలుగుతుందని చెప్పవచ్చు. అయితే మంత్రి హరీష్ రావు స్పందించాలి, తమకు న్యాయం చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఎన్నికల హామీలో సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు, కానీ హామీ నిలబెట్టుకోలేదని చెప్పి కూడా సెకండ్ ఏఎన్ఎం లో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక దశలో సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తామన్నారు. కాంట్రాక్ట్ సీఎం ని కూడా
పెట్టాలా అని చెప్పి కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే సెకండ్ కాంట్రాక్ట్ వ్యవస్థపై అంత కోపంగా ఉన్నటువంటి కేసీఆర్ ఆయన పాలన ఏర్పడడం రెగ్యులరైజ్ చేయడం లేదు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అని చెప్పి కూడా సెకండ్ ఏఎన్ఎంలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు వైద్య శాఖ కీలకం. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వైద్య శాఖ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంటది పరిపాలన విభాగంలో కానివ్వండి. అయితే పేదలు పెద్ద ఎత్తున కూడా పిహెచ్సిలకు కానివ్వండి, లేదంటే జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారు. ప్రైవేట్ కు వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అయితే అట్లాంటి పరిస్థితుల్లో సెకండ్ ఏఎన్ఎంల పాత్ర కీలకం. వారు వైద్య సేవల గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందించేందుకు వెళ్తూ ఉంటారు ప్రతినిత్యం వారి విధుల్లో భాగంగా. అట్లాంటి పరిస్థితుల్లో వీరు సమ్మె చేయడం మాత్రం పెద్ద ఎత్తున రాబోయే కాలంలో కూడా సమ్మె కొనసాగిస్తే వైద్య సేవలకు పెద్ద ఎత్తున ఆటంకం కలిగే అవకాశం ఉందని చెప్పి కూడా విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కరోనా కష్టకాలంలో కూడా సెకండ్ ఏఎన్ఎంల పాత్ర కీలకం అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్ష నాయకులతో పాటు అప్పటి మంత్రులు కూడా కితాబు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ తమను ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కరోనా కాలంలో కూడా చాలా మంది మృత్యువాట పడ్డప్పటికీ కూడా వారికి ఎట్లాంటి బెనిఫిట్లు అందలేవని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ రావు స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా సెకండ్ ఏఎన్ఎంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుణ్, చూసుకున్నట్లయితే ఒక పక్క సీజనల్ వ్యాధులైన గ్రామాలు ఎక్కువగా ప్రబలుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క చూస్తే ఏఎన్ఎంలు అయితే ధర్నాలో ఉన్నారు. మరి వాళ్ళకి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు? లేదు, పిహెచ్సిలో చూసుకున్నట్లయితే సిబ్బంది సంఖ్య తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో సెకండ్ ఏఎన్ఎంలు కూడా సమ్మెకు దిగడంతో పెద్ద ఎత్తున వైద్య సేవలకైతే ఆటంకం కలుగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా, అదేవిధంగా టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ఆసుపత్రులు కూడా పేషెంట్లతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా చిన్నారులు కూడా అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే ఇప్పటివరకు చేయలేదు. పరిస్థితి ఇంకా తీవ్రతరం అయితే వారేమైనా చర్యలు చేపడతారనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం ఉంది. కానీ సెకండ్ ఏఎన్ఎంలతో మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా తమకు రెగ్యులరైజేషన్ ఆర్డర్ ఇచ్చాకే తాము విధుల్లో చేరుతామని, అప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఖచ్చితంగా మేము సమ్మె బాట పట్టాం. అది తమ రెగ్యులరైజేషన్ అయ్యాకే సమ్మె విరమిస్తామని చెప్పి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం అయితే ఇప్పటితో చర్చలు జరిపిన దాఖలాలు లేవు. కానీ త్వరలోనే ప్రభుత్వం వారితో చర్చలు జరిపే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అవుతుంది. వారు రైట్. అయితే విఆర్ఓలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ, లేదంటే ఇంకొక విధంగా ఆర్టీసీ వాళ్ళు కానీ, ఇలా ప్రతి ఒక్కరు ధర్నాలు చేస్తూ ఉన్నట్లయితే స్పందించిన ప్రభుత్వం మరి 4 రోజుల నుంచి తీవ్ర స్థాయిలో ఏఎన్ఎంలు చేస్తున్నా కానీ ఎందుకు స్పందించట్లేదు? బికాజ్ వాళ్ళకంటే ఎక్కువ చూసుకున్నట్లయితే ఏఎన్ఎంలో ప్రముఖ పాత్ర అనేది ప్రభుత్వంలో చాలా కీలకమైంది. ప్రతిరోజు కూడా ప్రజలకి సేవ చేసే వాళ్ళు, అందులో వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్కి. సో వీళ్ళు ధర్నా చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేకపోయింది ఇంతవరకు కూడా? అయితే పిహెచ్సి వైద్యుల నుంచి కానివ్వండి, లేదా జిల్లా స్థాయి అధికారుల నుంచి కొంత మేరకు వరకు అయితే ఒత్తిడి వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. పిహెచ్సి వైద్యులు, డాక్టర్లు కావాలని చెప్పి కూడా సమ్మెలో ఉన్న వారికి అయితే ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి, ద్వారా హుకుం కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ వారు మాత్రం ఎట్టి పరిస్థితులు వెనుకడు వేసే ప్రసక్తే లేదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైతే జిల్లా స్థాయి కానివ్వండి, మండల స్థాయిలో ఉన్నటువంటి వైద్యులు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వైద్య శాఖ అధికారుల చేత వారికి ఫోన్ చేయించి విధులకు రావాలని చెప్పి కోరుతున్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం ఈ విధమైనటువంటి చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఒక దశలో చెప్పాలంటే ప్రభుత్వం వీరి సమ్మెను నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి కూడా ఏఐటియుసి నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ తాము సమ్మె తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమ్మె తీవ్రతరం అయితే మాత్రం ఖచ్చితంగా వైద్య శాఖలో ఉన్నటువంటి కీలకమైనటువంటి సెకండ్ ఏఎన్ఎంలు కాబట్టి వైద్యానికి ఆటంకం కలిగితే ప్రజలు కూడా ఒత్తిడి కానివ్వండి ప్రభుత్వంపై వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి స్పందించే అవకాశం ఉందని వెచ్చి చూడాలి. ఎక్కువగా ఫైనల్ గా చెప్పండి, ఏఎన్ఎంలో డిమాండ్స్ ఏంటి? పూర్తిగా వాళ్ళు ఏమేమి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నారు, పూర్తిగా వాళ్ళ డిమాండ్స్ ఏంటి ఫైనల్ గా ఒకసారి చెప్పండి. వారు మాత్రం కేవలం తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడం మాత్రమే ప్రధాన ఎజెండా, ప్రధాన డిమాండ్ గా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తాము 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఆ 10 ఏళ్ల నుంచి కూడా మేము విధులు నిర్వహిస్తున్నాము. తమ వయసు కూడా దాదాపు రిటైర్మెంట్ కూడా దగ్గర వస్తున్నటువంటి పరిస్థితుల్లో తాము రిటైర్ అయితే కూడా చేతికి రానటువంటి పరిస్థితి ఉంది. విధుల్లో మరణిస్తే అకాల ఏదైనా కారణం చేత వల్ల డెత్ బెనిఫిట్స్ కూడా పరిస్థితుల్లో మేము విధులు నిర్వహిస్తున్నాం. కరోనా కష్టకాలం, కరోనా ఫస్ట్ వేవ్ కానివ్వండి, సెకండ్ వేవ్ కూడా కానివ్వండి, మేము అప్పుడు
రవాణా సౌకర్యం లేకపోతే కూడా ఇంటీరియర్ ప్లేస్ లో గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన తాండాల్లో నడుచుకుంటూ వెళ్లి కూడా వైద్యం అందించామని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ప్రవర్తించకపోవడం ఏంటని చెప్పి కూడా వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వారి ప్రధాన డిమాండ్ మాత్రం తమ ఉద్యోగ భద్రత, ఉద్యోగ రెగ్యులరైజేషన్ వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారు అది చూసుకున్నట్లయితే సంగారెడ్డిలో 4వ రోజుకైతే ఏఎన్ఎంల ధర్నా అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం వైద్య సేవలకైతే తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. ఒక పక్క అయితే సీజనల్ వ్యాధులు అయితే పూర్తిగా గ్రామాల్లో ప్రబలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటుందో. నెక్స్ట్ మనం భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రిలో మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. భద్రాద్రిలో కార్డియో సేవల కోసం అయితే ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కొంత వైద్య సేవలు అయితే అందక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అక్కడ నెలకొందా ఉంది. కొత్తగూడెం హాస్పిటల్లో అయితే కార్డియో వైద్యులకైతే పూర్తిగా కొరత ఏర్పడింది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే గిరిజన జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే అంటే ఈ భద్రాద్రి జిల్లాకి మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినప్పటికీ కూడా ఏదైతే ముఖ్యమైనటువంటి సేవలు అందక అనేక మంది అంటే పేద ప్రజలు అయితే ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంట్లో ముఖ్యమైనది ఏదైతే గుండె సమస్యలు ఎక్కువగా ఈ మధ్య వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి డాక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో అనేక మంది ప్రాణాలు వదులుతూ కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అనేక అంటే ఏజెన్సీ ప్రాంతాలు అనేకం ఉన్నట్టు భద్రాద్రి జిల్లా ఈ యొక్క అందుబాటు పరిస్థితులు కూడా ఉన్నట్లు కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అత్యవసరం అయితే ఇటు ఖమ్మం గానీ లేదు అంటే హైదరాబాద్ పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క ఖమ్మం అంటే సుదూర ప్రాంతాల్లో అయినటువంటి అంటే ఇక్కడ నుంచి ఖమ్మం గానీ హైదరాబాద్ గానీ వెళ్లే లోపలే ఈ యొక్క కార్డియాక్ అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు అయితే ప్రాణాలు వదులుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క గుండెకి రక్త ప్రసరణ ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్కడ బ్లాక్ అయింది తెలుసుకోవడానికి 2D ఎకో యంత్రాన్ని కూడా ఏడాది క్రితమే ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే అందుబాటులో ఉంచినప్పటికీ దానికి టెక్నీషియన్స్ లేకపోవడంతో ఈ యొక్క 2D ఎకో మిషన్ అయితే పక్కకు పడేసినట్లుగా కూడా తయారైనట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే 2D ఎకో టెక్నీషియన్ లేకపోవడం, అదే విధంగా కార్డియాక్ డాక్టర్ అందుబాటులోకి లేకపోవడంతో ఈ గుండెకు సంబంధించినటువంటి ఏ ఒక్క చికిత్స కూడా ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో జరగట్లేదని చెప్పొచ్చు. అంటే ఇప్పటికే అంటే అధికారులు అయితే ఈ యొక్క కార్డియాక్ అంటే వీటికి సంబంధించినటువంటి డాక్టర్ పోస్టులని అంటే ఫిల్ఫిల్ చేయట్లేదని అయితే ఇక్కడ ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఈ కార్డియాక్ సంబంధించిన డాక్టర్లే కాకుండా అనేకమైనటువంటి అంటే ఇప్పుడు టీ హబ్ చూసుకుంటే మనకు సంబంధించి ఒక కొత్తగూడానికి సంబంధించి అనేకమైన PHCల నుంచి కావచ్చు లేదంటే వేరే జిల్లాల నుంచి ఇక్కడ రక్తం సేకరించినటువంటి ఈ యొక్క నమూనాలు అనేటివి టీ హబ్ చేరుకున్న నేపథ్యంలో అక్కడ సరి అయినటువంటి ఈ యొక్క అంటే స్టాఫ్ లేకపోవడం వలన ఈ యొక్క రిపోర్ట్లు అనేటివి లేట్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క రిపోర్ట్లు రాంది డాక్టర్లు ఎటువంటి చికిత్స కూడా ప్రారంభించట్లేదని, ఈ రిపోర్ట్లు లేట్ కావడం వలన కొన్ని వ్యాధులు ముదురుతున్న పరిస్థితి కూడా ఉందని ఇక్కడ జిల్లా ప్రజలు అయితే అంటే వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అంటే ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు దీనికి కార్డియాక్ కి సంబంధించినటువంటి కావచ్చు లేకపోతే ఇప్పుడు టీ హబ్ లో అంటే ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులను అయితే ఫిల్ఫిల్ చేయగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అయితే రక్షించుకోగలిగినట్టుగా కూడా చూడవచ్చు. ఇప్పుడు మనం ఏజెన్సీ జిల్లాగా ఉన్నటువంటి ఈ జిల్లా నుంచి అయితే ఇప్పుడు డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, ఈ వ్యాధులు అత్యధికంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఇటు ఈ యొక్క టీ హబ్ అయితే అత్యంత అంటే చాలా పేద మరియు మధ్య తరగతి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని అంటే వారు అక్కడ వైద్యం తీసుకుంటున్న నేపథ్యంలో అక్కడ సేకరించినటువంటి రక్త నమూనాలను వీరు టెస్ట్ చేయడానికి చాలా లేట్ అవుతున్నట్లుగా కూడా దీని వలన అనేక మంది చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది వరుణ్. అయితే కొత్తగూడెం ఆసుపత్రిలో ఎక్కువగా చూసుకున్నట్లయితే కార్డియో వైద్యుల కొరత అనేది ఏర్పడినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న అధికారులు కానీ పై అధికారులకి ఇంకా ఎన్ని రోజులు లేదా ఒక విధంగా వినతి పత్రం అందించే ప్రయత్నం ఏమైనా చేశారా గవర్నమెంట్కి? అంటే ఇప్పటికి అంటే కార్డియాక్ కి సంబంధించినటువంటి పోస్టు అంటే ఇక్కడ అంటే ఇవ్వాల్సి ఉండగా కూడా అధికారులు అయితే ఇప్పటికైతే ఎవరిని కూడా ఇక్కడ నియమించిన పరిస్థితి అయితే లేదు. ఏదైతే ఫస్ట్ ఎయిడ్ లాంటి చికిత్సలు మాత్రం ఈ యొక్క హాస్పిటల్ అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ డాక్టర్లను అయితే నియమించిన పరిస్థితులలోనే ఇక్కడ ఏదైతే ఈ యొక్క ప్రజలను అయితే రక్షించినట్లుగా కూడా అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు అనేక అంటే ప్రజా సంఘాలు కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కొన్ని సంఘాలు ఈ యొక్క ఉన్నతాధికారులకు అయితే దీనికి సంబంధించినటువంటి మెమోరాండాలు అయితే ఇచ్చినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు ఈ హాస్పిటల్లో నేను కావచ్చు ఇప్పుడు భద్రాచలం హాస్పిటల్లో చూసుకుంటే గైనకాలజీకి సంబంధించినటువంటి డాక్టర్ల కొరత ఇలా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అనేక సేవలలో కూడా డాక్టర్లు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా ఈ యొక్క డాక్టర్ల కొరత ఉంది. వీటన్నిటినీ కూడా త్వరగా ఫుల్ఫిల్ చేయాలని అయితే ఇటు వీరందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అదే విధంగా అంటే కొన్ని సేవలకు అంటే ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో
సంబంధించి డాక్టర్లు సమయ పాలన పాటించట్లేదు అనేది కూడా మరొకటి కూడా విధిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క అంటే డాక్టర్లు ఎప్పుడైతే 9 నుంచి 12 గంటల వరకు అయితే ఈ యొక్క ఓపీ చూడాల్సిన పరిస్థితి అయితే అంటే ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో కొంతమంది డాక్టర్లు 10కి 10:30 కూడా వస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా 12 గంటలకే వీరైతే వెళ్ళిపోతున్నట్టుంది. అంటే వీరు ఇక్కడ అంటే ఏదైతే ప్రభుత్వ శాలరీ తీసుకుంటున్నటువంటి చాలా మంది డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే వైద్యం చాలా అంటే తక్కువ చేసి చూస్తూ వారు సొంత హాస్పిటల్లో అయితే వీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారని ఇక్కడ ప్రజలు కావచ్చు, లేదంటే ప్రజా సంఘాలు అయితే అంటే వారు ప్రజా సంఘాలు అయితే వీరందరూ కూడా ఎక్కువ సమయం ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ గడపాలని, ఒక పేద ప్రజలు నమ్ముకున్నది ప్రభుత్వ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ వీరు ఎక్కువ వీరి సేవలు అంటే ఇవ్వాలని కూడా వీరు కోరుకున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కార్డియాక్ కావచ్చు, అదేవిధంగా డయాలసిస్ సంబంధించి వీటన్నిటికీ సంబంధించి స్పెషలిస్టులనైనా ఇప్పటికైనా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించాలని, లేని పక్షంలో మరికొంతమంది ప్రాణాలు అయితే వదలవలసి ఉంటుందని వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. అది చూసుకున్నట్లయితే భద్రాద్రి కార్డియో సేవలకైతే ప్రజలైతే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని వైద్య సేవలు అందక ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం అయితే నిమ్మకు నీరెత్తినట్లయితే ఉన్న పరిస్థితి అక్కడ ఉంది. నెక్స్ట్ మనము వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఓటు హక్కుపై హనుమకొండ జిల్లాలో కేంద్రంలో 5K రన్ అయితే ఏర్పాటు చేశారు. కలెక్టర్ ప్రావీణ్య సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో రన్ అయితే నిర్వహించారు. జేఎన్ఎస్ స్టేడియం నుంచి కలెక్టర్ వారికి అయితే అవగాహన ర్యాలీని అయితే ఏర్పాటు చేశారు. ఇది ఎలా జరిగింది, దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి చెప్పండి. రైట్ అవుట్, గుడ్ ఈవినింగ్. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 5K రన్ నిర్వహించారు. ఓటు హక్కు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఓటు హక్కును ఎలా నమోదు చేసుకోవాలి, ఓటు హక్కు రావడానికి ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలని చెప్పి కూడా మొత్తానికైతే ప్రభుత్వ యంత్రాంగం అయితే ఇలా రంగంలోకి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే హన్మకొండ జిల్లాలోని ఉదయం 7 గంటలు జేఎన్ఎస్ అంటే జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నుంచి కలెక్టర్ హన్మకొండ కలెక్టర్ కార్యాలయం వరకు కూడా 5K రన్ నిర్వహించారు. మొత్తానికి చూసుకుంటే 18 సంవత్సరాలు నిండిన యువకులు విద్యార్థులు కూడా ఓటు నమోదు చేసుకోవాలి. నమోదు పత్రంలో ఆరో కాలంలో కూడా ఓటు అంటే నూతనంగా ఏర్పాటు చేసుకున్న కాలం నింపి ఉండాలి. ఏమన్నా క్రమబద్ధీకరణ కావాలనుకుంటే కూడా 8వ కాలంలో కూడా పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇలా యువకులు కూడా ఒక సూచనప్రాయంగా అయితే కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కూడా ఇవాళ విద్యార్థులకు యువకులకు కూడా ఇలా సూచనలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే 5K నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది ఒక కీలక ముఖ్యమైనది అని చెప్పి ఓటుకు ఉన్న ప్రావీణ్యత మాత్రము ఆ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలన్నా ప్రాలదోయాలన్నా చెప్పి కూడా ఇలా ఓటు వినియోగించుకోవాలి. అత్యధిక శాతం ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా తెలంగాణలో నమోదు కావాలని చెప్పి కూడా ఇలా 5K రన్ హన్మకొండ జిల్లాలోని కూడా మొత్తం అంటే పోలీసుల ఆధ్వర్యంలో అంటే ట్రాఫిక్ ఆంక్షలను కూడా పాటిస్తూ కూడా అక్కడ 5K రన్ అయితే ఉదయం నిర్వహించారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ప్రజలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు 5K రన్ ద్వారా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, ఓటు హక్కు రావడానికి ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలని చెప్పి కూడా మొత్తానికైతే ఇవాళ అవగాహన అయితే చెప్పాలని చెప్పుకోవచ్చు. రెడ్డితే స్వామి చూసుకున్నట్లయితే ఈ 5K రన్ అదేవిధంగా ఓటు హక్కు అవగాహన ర్యాలీకి ఎలాంటి స్పందన వచ్చింది ప్రజల నుంచి? మంచి స్పందన వచ్చింది అనుకోవచ్చు వరుణ్. మొత్తానికైతే 5K రన్ అనేది నిర్వహించడం ద్వారా కూడా ఓటు హక్కు ఓటు రావడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలా అని చెప్పి కూడా ప్రజలలో ఒక అవగాహన అయితే ఏర్పడదు. ఇది పత్రికల ద్వారా కానీ టీవీ ఛానళ్ల ద్వారా కూడా ఆ మీడియా కూడా మొత్తానికైతే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూడా చదువుకున్న ప్రతి యువకులు కూడా అవగాహన కల్పించేందుకు కూడా ఈ 5K రన్ చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. 5K రన్ ద్వారా కూడా ఓటు బ్యాంకు ఎక్కువ పెరిగే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. మొత్తానికైతే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఇది శుభసూచకం అని చెప్పుకోవచ్చు. ఈ 5K రన్ ద్వారా కూడా యువకులలో కూడా ఓటు వేయకుండా కూడా ఉండటం, కొంతమంది కూడా యువకులు కూడా ఎందుకు వేయాలి, ఎందుకోసం వేయాలని చెప్పి కూడా వారికి కూడా ఒక ఉపద్ఘాతంగా కూడా ఇది ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అవగాహన 5K రన్ ద్వారా చాలా అవగాహన యువకులలో వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే
పైకే అంటే గత సంవత్సరం చూసుకుంటే ఈ సంవత్సరం కూడా ఎక్కువ ఓటు బ్యాంక్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓటు హక్కును కూడా చాలా మందిని వినియోగించుకోవాలి. ఓటుకు ఉన్న ప్రాముఖ్యత కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కూడా ఓటు హక్కు చాలా ప్రాముఖ్యత. ఈ ఓటు హక్కు రాజ్యాంగబద్ధంగా రాసిచ్చిన మనకు హక్కు. ఒక మంచి పరిపాలన, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి కూడా ఈ ఓటు అనేది కూడా కీలక బాధ్యత వహిస్తుందని చెప్పి కూడా ఈ ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోకుండా ఓటును మంచి అంటే ఉపయోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకొని మంచి ప్రజాస్వామ్య దేశంలో ఆ దేశానికి ఉపయోగపడే విధంగా కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా ఇలా కలెక్టర్ గాని ప్రజాప్రతినిధిగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇవాళ పోలీసుల ఆధ్వర్యంలో అంటే సిపి రంగనాథ్ కూడా మంచి అంటే ట్రాఫిక్ ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా పోలీసులు బందోబస్తును అయితే నిర్వహించారు. ఆ నిర్వహణలో భాగంగా కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి అంటే జేఎన్ఎస్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ కూడా 5K రన్ విజయవంతంగా నిర్వహించారు. చాలా మంది అంటే 800 మెంబర్స్ అంటే 800 నుంచి 1000 మెంబర్స్ దాకా యువకులతో పాటు వాకర్స్ కూడా ఇవాళ పాల్గొని కూడా అంటే వాటితో పాటు విద్యార్థులు స్పోర్ట్స్ మెన్స్ కూడా పాల్గొని అయితే ఇలా విజయవంతం చేసిందని చెప్పుకోవచ్చు వారు. రైట్, థ్యాంక్ యూ స్వామి. అది చూసుకున్నట్లయితే ఓటు హక్కుపై కనుమకొండ జిల్లా కేంద్రంలో 5K రన్ ఏర్పాటు చేశారు. దీని మీద కలెక్టర్ ప్రావీణ్య అదేవిధంగా సిక్తా నాయక్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహిస్తే మంచి స్పందన వచ్చిందని చెప్పవచ్చు. ప్రజలు కూడా దీని మీద మంచి స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి ప్రజలకు అవగాహన కల్పించడం వల్ల ఫ్యూచర్లో కూడా వాళ్ళకి మంచి బెనిఫిట్స్ వస్తాయని అయితే అక్కడ కలెక్టర్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. నెక్స్ట్ మనము ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముతోల్ సమీకరణలు అయితే పూర్తిగా మారుతున్న పరిస్థితి ఉంది. సిట్టింగ్లకే మొండి కలిపిన అయితే క్వశ్చన్ మార్క్ మనకు కనిపిస్తుంది. నిజంగా బీజేపీలోనూ మారుతున్న పరిస్థితులు. తెరపైకి బండి సంజయ్ పేరు వస్తుంది. బరులో అయితే ఉండే అవకాశం ఎంత ఉందో అయితే ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. గట్టి ప్రయత్నాల్లో మోహన్ రావు పటేల్ ఉన్నారు. డిఫెన్స్ లోనేమో రమారాం పటేల్ ఉన్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయం పూర్తిగా టికెట్ల చుట్టూ తిరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నిర్మల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ముధోల్ నియోజకవర్గము సంబంధించినటువంటి విషయంలో ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటుగా ఇటు విపక్ష బీజేపీ పార్టీలో కూడా పూర్తిగా రాజకీయం అంతా కొంత హాట్ గా మారుతున్నట్టుగా తెలుస్తుంది. 2 పర్యాయాలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విఠల్ రెడ్డి గతంలో 2014లో కాంగ్రెస్ నుండి గెలిచి బీఆర్ఎస్ ఆయన చేరడం జరిగింది. మరి 2018లో ఆయన టీఆర్ఎస్ టికెట్ పైన పోటీ చేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి ఆయనకు ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం రాబోయే ఎన్నికల్లో ముడిచేయి చూపించేటటువంటి అవకాశాలు కొంత క్లియర్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన పైన ఇంతకాలం వరకు అంటే గడిచిన 2 నెలల క్రితం వరకు కూడా కేవలం ఒకే ఒక్క అభ్యర్థి ఉంటారు అనేటటువంటి పరిస్థితి నుండి ఇప్పుడు ఏకంగా పదుల సంఖ్యలో ఆయనకు అసమ్మతి సొంత పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అసమ్మతి రాగం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళ అసంతృప్తిని అసమ్మతిని బాహటంగానే వెల్లడించడమే కాకుండా ఏకంగా పార్టీ అధిష్టాన పెద్దల వరకు కూడా ఈ యొక్క పంచాయతీని చేరవేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి మాత్రం అక్కడి నుండి టికెట్ దక్కేటటువంటి అవకాశాలు లేవనేటటువంటి సంకేతాలు స్పష్టంగా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే బైన్సానగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి పేరుగా అంటే అతి సున్నితమైనటువంటి ప్రాంతము, తరచూ అక్కడ వివాదాలు గొడవలు చెలరేగేటటువంటి ప్రాంతంగానే గుర్తు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే చదువుల తల్లి సరస్వతి కొలువై ఉన్నటువంటి ప్రాంతం నియోజకవర్గం కూడా ముధోలు అయినటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర పెద్దలు కూడా ముధోల్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే కొన్ని ఏళ్లుగా రాజకీయంగా అంటే బీజేపీ బలోపేతానికి కృషి చేసినటువంటి అక్కడి గత 2 ఎన్నికల్లో పోటీ చేసి 2వ స్థానంలో నిలిచినటువంటి నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడగంటి రమాదేవి మారు ఎన్నికలకు కొంత దూరంగా ఉండేటటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో తెరపైకి అంటే గడిచిన కొంత ఒక 2 ఏళ్ల వ్యవధిలో అక్కడ ఉన్నటువంటి భోస్లే మోహన్ రావు పాటిల్ అనేటటువంటి నాయకుడు చాలా ఉధృతంగా అంటే విరివిగా ప్రజల్లోకి వెళ్తూ పార్టీకి సంబంధించినటువంటి వాణిని అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఇంటింటికి తిరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా బండి సంజయ్ కి సంబంధించినటువంటి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంలో
డిసిసి నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవర్ రామారావు పాటిల్ బీజేపీ గూటికి చేరడం జరిగింది. అయితే అప్పటి నుండి ఆయన కూడా టికెట్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వయోభారం కారణంగా ఆయన ఇంటింటికి విస్తృతంగా తిరగలేనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని చెప్పవచ్చు. అయితే వీళ్ళిద్దరు పోటీదారులుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే సరికొత్తగా అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణాల నేపథ్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సున్నితమైనటువంటి పరిస్థితులు కావచ్చు, బండి సంజయ్ బైన్సా బరిలో నుండి అంటే ముదోలు బరిలో నుండి పోటీకి దిగేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కొత్తగా బండి సంజయ్ పేరు తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ విషయాన్ని కొంత విస్తృతంగా లోతుగా చూసినట్లయితే అక్కడ కరీంనగర్ నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ అధికార పార్టీలో మంత్రిగా కొనసాగుతున్నటువంటి గంగుల కమలాకర్ కు ప్రత్యర్థిగా నిలుస్తారు అనేటటువంటి ప్రచారం ఇంతవరకు కొనసాగినటువంటి నేపథ్యం. ఒకవేళ బండి సంజయ్ గనుక కరీంనగర్ ని వదిలి బైన్సాకు ముదోల్ నుండి కనుక పోటీ చేసినట్లయితే ఆయన ఒక అపప్రద ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే ముదోల్ నియోజకవర్గంలో దాదాపు 45 నుండి 48 వేల వరకు ఉన్నటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్ల పైన, అలాగే హిందుత్వవాదులకు సంబంధించినటువంటి మద్దతు ఓటింగ్ పైన ఆశలతో బండి సంజయ్ ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు అనేటటువంటి ప్రచారం తెరపైకి వస్తున్నప్పటికీ కూడా ఇది మరోవైపు బండి సంజయ్ కి కొంత ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితులకు కూడా దారితీసేటటువంటి అవకాశాల నేపథ్యంలో ఈ యొక్క ప్రచారం కేవలం కావాలని చెప్పే జరుగుతోంది అనేటటువంటి అవకాశాలని కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. ఎందుకంటే కరీంనగర్ బరిలో బండి సంజయ్ నిలవకుండా ముదోల్కు వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆయన కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికార పార్టీకి చెందినటువంటి మంత్రి గంగుల కమలాకర్ ను తప్పించుకునేటటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడికి వచ్చారు అనేటటువంటి ఆరోపణలతో పాటుగా సామాజిక సమీకరణాల్లో భాగంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి గంగుల కమలాకర్ గెలుపు కొరకు పరోక్షంగా బండి సంజయ్ ప్రయత్నించారు అనేటటువంటి ఆరోపణలకు కూడా ఆయన సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురయ్యేటటువంటి అవకాశాన్ని తోచిపుచ్చలేదు. ఇలాంటి నేపథ్యంలో బండి సంజయ్ ముదోల్ నుండి బరిలో దిగరా అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు దిగేటటువంటి అవకాశాలు కేవలం కావాలని చేస్తున్నటువంటి ప్రచారాలు కానీ మనకు పైకి కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒకవైపు తనకు టికెట్ దక్కడానికి తన టికెట్ కొరకు భోస్లే మోహన్ రావు పాటిల్ గట్టిగా తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంటుంటే, అదే సమయంలో పవర్ రామారావు పటేల్ మాత్రం కొంత డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు ఆయనకు ఉన్నటువంటి వయోభారము, అలాగే ఈ మధ్యన ఆయన ప్రకటించినటువంటి ఒక ప్రకటన చూసినట్లయితే బండి సంజయ్ కనుక ముదోల్ బరిలో నిలిచినట్లయితే తాను స్వచ్ఛందంగా తప్పుకొని ఆయనకు సహకరిస్తాను అనేటటువంటి ఆయన ప్రకటన కూడా ఆయన డిఫెన్సివ్ మోడ్ ని కొంత స్పష్టంగా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వాస్తవంగా ఏ పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడు పోటీ చేసేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఆశావాహులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆశావాహులందరూ కూడా బరిలో నుండి తప్పుకొని ఆ పెద్ద నాయకుడికి సహకరించడం అనేటటువంటిది పరిపాటి విషయం అయినప్పటికీ కూడా ఇంతకాలం టికెట్ పైన ఆశలతోనే ఉన్నటువంటి ఒక ఆశావహ అభ్యర్థి, అది కూడా ఒక జాతీయ పార్టీకి జిల్లాధ్యక్ష స్థానం నుండి టికెట్ పైన ఆశతోనే పార్టీ మారినటువంటి అభ్యర్థి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటటువంటిది మనం లోతుగా పరిశీలించినట్లయితే పవర్ రామారావు పటేల్ పూర్తిగా డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అదే సందర్భంలో బండి సంజయ్ బరిలోకి వచ్చేటటువంటి విషయం పైన ఇంకా ఎటువంటి క్లారిటీ లేనటువంటి నేపథ్యంలో టికెట్ కు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో భోస్లే మోహన్ రావు పటేల్ మాత్రం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే తెరపైకేమో బండి సంజయ్ పేరు వస్తూ ఉంది, ఒక పక్క చూస్తే గట్టి ప్రయత్నాల్లోనేమో మోహన్ రావు పటేల్ ఉన్నారు. ఈ విషయాన్ని ఒక పక్కన పెడితే ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు జోషి? వాస్తవంగా చూసినట్లయితే బైన్సా రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే అతి సున్నిత ప్రాంతాల్లో ఒకటిగా మనము పేర్కొనవచ్చు. ఉన్నటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ బైన్సా. వాస్తవంగా ముదోల్ నియోజకవర్గం అయినప్పటికీ కూడా, నియోజకవర్గం పేరు ముదోల్ అయినప్పటికీ కూడా అనధికారికంగా బైన్సాయే నియోజకవర్గ కేంద్రంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి కొంత పరిస్థితులు చూసినట్లయితే, భౌగోళిక సామాజిక పరిస్థితులు, అలాగే సాంస్కృతిక పరిస్థితులు చూసినట్లయితే మాత్రం ఒకవైపు ముస్లింల ఆధిపత్యం కూడా అక్కడ ఎక్కువగానే ఉండేటటువంటి నేపథ్యము. అదే సమయంలో హిందుత్వవాదులు, అలాగే RSS కు సంబంధించినటువంటి అనుబంధ విభాగాలు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కావచ్చు, హిందూ వాహిని కావచ్చు,
బజరంగ్ దళ్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా అక్కడ చాలా బలంగా ఉన్నటువంటి నేపథ్యం. ఈ కోణంలో అక్కడ తరచుగా కొంత సున్నితమైనటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉండటము, గొడవలు వివాదాలు జరుగుతుండటం అనేటటువంటిది అక్కడ పరిపాటిగా ఉన్నటువంటి విషయం. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా అధికార బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్యన ఈ మారు కొంత టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి గత 2 ఎన్నికల్లో కూడా ఆ ఫలితాలను బట్టి మనకు తెలుస్తున్నటువంటి నేపథ్యం. అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ గత 2 ఎన్నికల్లో అంటే 2014లో కాంగ్రెస్ పార్టీ నుండి విఠల్ రెడ్డి గెలిచినప్పటికీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి కోణంలో కాకుండా దివంగత నేత 5 మార్లు సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి గడ్డెన కుమారుడిగా మాత్రమే అక్కడ జనాలు ఆయన్ని ఆదరించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ విస్మరించలేనటువంటి పరిస్థితి. ఆ కోణంలో చూసినట్లయితే కాంగ్రెస్ కు అక్కడ కొంత బలం తక్కువగా ఉందని చెప్పేటటువంటి పరిస్థితులు కనిపిస్తుండగా, అదే సమయంలో ఈ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో సున్నిత పరిస్థితులు తలెత్తేటటువంటి వివాదాలు కావచ్చు, ఈ నేపథ్యంలో బీజేపీకి అధికార బీఆర్ఎస్ పార్టీకి మధ్య గట్టి ఫైట్ ఉండేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గడిచిన కొంతకాలంలో బీఆర్ఎస్ పార్టీ ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తుందన్నటువంటి ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో పలుమార్లు అక్కడ తలెత్తినటువంటి వివాదాలు, ఇటు ఒకే వర్గానికి మెజారిటీ వర్గానికి చెందినటువంటి చాలా మంది యువకులు వ్యక్తుల పైన అక్రమ కేసులు బనాయించారు అనేటటువంటి వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అక్కడ కొంత మంచి అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నప్పటికీ కూడా ఒకవైపు అధిష్టానం, అధికార పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం అభ్యర్థి మార్పు దిశగా యోచిస్తున్నటువంటి క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అడుగులు ఎటువైపు ఉంటాయి అనేటటువంటిది కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల పైన ప్రభావం చూపేటటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు చెప్పాల్సి వస్తే మాత్రం బీజేపీకి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ముదల్లో ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ జోషి. అది చూసుకున్నట్లయితే ముధోల్లో పూర్తిగా బీజేపీలో పరిస్థితులు అయితే మారుతున్నట్లు కనిపిస్తుంది. ఒక పక్క గట్టి ప్రయత్నంలో మోహన్ రావు పటేల్ ఉంటే బండి సంజయ్ పేరేమో తెరపేదకు వస్తుంది. అదేవిధంగా డిఫెన్స్లో మోడ్లోనేమో రామారావు పటేల్ ఉన్నారు. ఇది పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. హైకమాండ్ ఎవరికి మొగ్గు చూపుతుందంటే ఖచ్చితంగా కొన్ని రోజులు అయితే వేచి చూడాలి. నెక్స్ట్ మనము ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో పార్టీగా బలోపేతం తీసుకైతే బీజేపీ అడుగులు వేస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలపరిచేందుకైతే వ్యూహాలు రచిస్తూ ఉంది. అదేవిధంగా ఈ నెల 20న ఖమ్మంలో కేంద్ర మంత్రి అమిత్ షా అయితే పర్యటన ఉంది. ఈ పర్యటనలో ఏర్పాట్లయితే పూర్తిగా కిషన్ రెడ్డి అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిమిత్త పూర్తి అప్డేట్స్ మా ఖమ్మం ప్రతినిధి ఉపేంద్ర లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేంద్ర, చెప్పండి. రైట్ వరుణ్, ఖమ్మం జిల్లాలో బలహీనంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర బీజేపీ తీవ్ర స్థాయిలో కృషి చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మంలో పర్యటించారు. ఖమ్మంలో పర్యటించిన నేపథ్యంలో ప్రధానంగా అధికార పార్టీ విపక్షాలపై పరోక్ష విమర్శలు, ప్రత్యక్ష విమర్శలు చేశారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో దృష్టి పెట్టాలనేది వాళ్ళు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న నేపథ్యంలో కనబడతా ఉంది. గత 2 సార్లు ఖమ్మం బహిరంగ సభ వాయిదా పడినటువంటి అమిత్ షా బహిరంగ సభ ప్రస్తుతం ఈ నెల 27వ తారీఖున ఖమ్మం ఎస్ఆర్ బిజర్ కాలేజీలో 1,00,000 మందితోటి బహిరంగ సభ పెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తా ఉన్నారు. అదే సందర్భంలో అమిత్ షా తెలంగాణ రాష్ట్రం రాక ప్రధానంగా భద్రాచలం కేంద్రం నుండి ఖమ్మం ఇక్కడ ల్యాండ్ అవుతారనేటువంటి చర్చ జరుగుతా ఉంది. ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో ప్రధానంగా ఇటు కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తి వాదుల్ని, బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తి వాదుల్ని ఆకర్షించుకునే విధంగా కొన్ని చేరికలు కూడా చేస్తున్నట్లు కూడా వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఖమ్మం కేంద్రంలో ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి వ్యవహార శైలి మీద నేను విమర్శలో రాష్ట్రం గురిపించినటువంటి కిషన్ రెడ్డి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఆకర్షించేందుకోసం ఖమ్మం మీద ఫోకస్ చేసేందుకోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. నగరంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తల్ని గతంతో పోల్చుకుంటే పూర్తిగా పనిచేసే వాళ్ళందరినీ తయారు చేసి ఒక టీమ్ గా ముందుకు సాగుతున్న నేపథ్యంలో కనబడతా ఉంది. ఖమ్మం నియోజకవర్గంలో గల్లా సత్యనారాయణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రధానంగా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో డాక్టర్ ఉప్పల శారద, శీలం పాపారావు కూడా ఖమ్మం నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ కృషి చేస్తా ఉన్నారు. అటు పాలేరు నియోజకవర్గం, మధుర నియోజకవర్గం, అటు సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో ఇప్పటికే కార్యకర్తలందరినీ అలర్ట్ చేసి నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పెట్టి ఫోకస్ చేసేందుకోసం కూడా బీజేపీ తీవ్ర స్థాయిలో కృషి చేస్తా ఉంది. గతంతో పోల్చుకుంటే ఖమ్మం జిల్లాలో బీజేపీ బలం పెరుగుతున్నప్పటికీ
ప్రధానంగా అజయ్ కుమార్ వ్యవహార శైలి మీద విమర్శలు కురిపించేందుకోసం అన్ని రకాలుగా బీజేపీ ఇప్పటికే ప్రయత్నం చేస్తా ఉంది. వరుణ్, అయితే ఎక్కువగా చూసుకున్నట్లయితే నేతల మధ్య విభేదాలు ఈ కాలంలో బీజేపీలో కూడా ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి మరొకసారి అమిత్ షా ఒక చెక్ పెట్టే ఆలోచన ఏమైనా ఉన్నట్లే మనకు కనిపిస్తుందా ఉపేందర్? ఖమ్మంలో ప్రధానంగా 3 గ్రూపులు అనేది కూడా చర్చ కొనసాగుతా ఉంది. ఈ 3 గ్రూపుల్లో నుంచి ఈ అమిత్ షా పర్యటన ద్వారా ఇలాంటి గ్రూప్ ఇజానికి చెక్ పెట్టేందుకోసం అన్ని రకాల వ్యూహాన్ని ప్రదర్శిస్తా ఉంది బీజేపీ నాయకత్వం. అదే సందర్భంలో నాయకులకి కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, నాయకుల మధ్య ఉన్న విభేదాలని పూర్తిగా తొలగించేందుకు నిన్న కిషన్ రెడ్డి ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలతోటి మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ లో ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేషన్ బహిరంగ సభ మీద చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ప్రిపరేషన్ మీటింగ్ లో వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎటువంటి గ్రూపిజానికి వెళ్లకుండా ఐక్యంగా ముందుకు సాగాలని చెప్పేసి కిషన్ రెడ్డి జరిగినటువంటి సభలో సూచించినట్టుగా సమాచారం. ఉపేంద్ర, ఎక్కువగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఈ నెలాఖరు లేదా వచ్చే ఫస్ట్ వారంలో అయితే కొన్ని డిక్లరేషన్కి అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా రేపు జరగబోయే ఈ నెల ఖమ్మంలో జరగబోయే సభలో ఇలాంటి కొత్త అభిప్రాయాలకి కొత్త వ్యూహాలకి ఏమన్నా రచించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా లేదా మాటలకే పరిమితం అవుతారా? ఎస్ వరుణ్, రేపు 20 తారీఖున బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి లిస్టు ప్రకటించాలని చెప్పేసి ప్రయత్నిస్తా ఉంది. మొదటి లిస్ట్ లో ఎవరికైతే సీట్ రాదో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంతృప్తి వాదం మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళని బీజేపీ వైపు లాగేందుకోసం వ్యూహాన్ని రచిస్తా ఉన్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం స్తబ్దంగా ఉన్నారు. అదే సందర్భంలో పాలేరు నియోజకవర్గం ప్రధానంగా కందాల ఉపేందర్ రెడ్డికి వస్తారాదన్నటువంటి కూడా సందిగ్ధంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కందాల ఉపేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అదే సందర్భంలో జలగం వెంకట్రావు, ఇలా అన్ని నియోజకవర్గాల్లో ఎవరైతే టికెట్ రాదని నిరాశతో ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద ఫోకస్ చేసి ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ని డౌన్ చేస్తూ బీజేపీ బలాన్ని పెంచుకునేందుకోసం వ్యూహరచన కొనసాగిస్తా ఉన్నారు. ఈ నెల 27వ తారీఖున జరిగేటువంటి బహిరంగ సభలో చేరికలు కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా ఖమ్మం జిల్లా నాయకత్వం ప్రకటిస్తా ఉంది. అదే సందర్భంలో కార్యకర్తలందరినీ యాక్టివ్ గా చేస్తూ కార్యకర్తలు ఉన్నటువంటి విభేదాలను తొలగించే విధంగా అన్ని రకాల ప్రణాళిక రూపొందిస్తూ భారీ ఏర్పాట్లు చేసేందుకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. వరుణ్, 27న ఖమ్మంలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన సాగుతూ ఉంది. ఉమ్మడి జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. అమిత్ షా పర్యటన బీజేపీ బహిరంగ సభ విజయవంతం చేయాలని ఆదేశాలు కూడా వచ్చినట్లు తెలుస్తూ ఉంది. సో నేతల మధ్య విభేదాలకు మరొకసారి చెక్ పెట్టే అవకాశం ఉన్నట్లు కూడా పూర్తిగా తెలుస్తూ ఉంది. సో ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంతే చూస్తూనే ఉండండి అమ్మన్ న్యూస్, నిజం కోసం జనం కోసం.